ఎవరైతే ప్రభు రక్తములో కడగబడ్డారో, ఆత్మీయ జీవిత అనుభవంలో ఉన్నారో, క్రీస్తులో సహవాసంతో ఉన్నారో, వారందరినీ ఒకే సంఘము, పెంతెకోస్తు సంఘము, బ్రదరన్ సంఘము, బాప్టిస్టు సంఘము, లూథరన్ సంఘము అనే భేదము ఎక్కడ కూడా దేవుని వాక్యములో, బైబిల్లో లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ప్రభువును కలిగి జీవిస్తే, ఒక ఆత్మీయ సంఘాన్ని ఎంచుకొని ఆ సంఘములో నాటబడి ముందుకు సాగితే నీవు నీతిమంతుడిగా ఉంటావు అని చెప్పి మరొక సంఘమును తీసివేయటము, విమర్శించటం లాంటి పరిస్థితులను మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పడం అర్థమైన హల్లెలూయా. సంఘమును గురించి కాదు, సంఘములో కొంతమంది వ్యక్తులు, సంఘములో కొంతమంది రక్షణ లేని వారు సంఘములో పెత్తనము లేదా అధికారం సలాయిస్తున్నప్పుడు ఆ సంఘమునకు చెడ్డ పేరు వస్తుంది. సంఘములన్నీ మంచిదే, ఎందుకంటే అన్నీ కూడా యేసుక్రీస్తును పునాది మీదనే కట్టబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.